హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇంక ఇప్పుడు పళనికి అయితే వచ్చాము. పళనికి వచ్చేసరికి టైం ఎగ్జాక్ట్ గా 5:30 అలా అయింది. ఇంకా కార్ అయితే పార్క్ చేసేసి ఇంక ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. పళనిలో అయితే 3 వేస్ లో కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు. ఒకటి మెట్ల మార్గము, ఒకటి ట్రైన్ లో, ఒకటి రోప్ వే అన్నమాట. రోప్ వే లో వెళ్దామని వస్తే ఇక్కడ చూసారా క్రౌడ్ ఎలా ఉందో, సేమ్ ట్రైన్ కూడా ఇలాగే ఉంది. ఇంక వీళ్ళు నడిచి వెళ్దామంటే అస్సలు ఓపిక లేదు, మేము నడవలేము అన్నారు. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేకపోయినాము. ఇంకా అందుకనేసి అని కొలుస్తంభం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కిందనే దండం పెట్టుకొని ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మార్గ మధ్యంలోనే మాకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిందని. ఇలా జరుగుతుంది అనేసినేమో మాకు ముందుగానే దర్శనం అయింది. అలా కల్పించాడు స్వామి అని అనుకున్నాము. ఇంకా షాపింగ్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా వెళ్లే దారిలో రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము, డిన్నర్ టైం అయిందని. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా భవానీకి అనమాట. ఆల్రెడీ ఫుల్ వీడియో ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాను, కింద ప్లే బటన్ లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్